ఎస్, నేను ఒప్పుకుంటాను. గాయత్రి గారు అంశు తప్పు చేశాడని దండించారు. ఒకవేళ అంశు నా ఇంట్లో ఉంటే మా తల్లిదండ్రులు కూడా దండించేవారు. కానీ ఒక్క విషయం నేను గట్టిగా చెప్పగలను, నేనుండగా అంశుని ఎవరైనా దండిస్తే చూస్తూ ఊరుకోను, దౌర్జన్యం జరగనివ్వను. కాస్త వివరంగా చెప్పండి. పాపం ఆ అంశుని వాడి అనుమతి తీసుకోకుండా, కనీసం వాడికి చెప్పకుండా వాడి స్కూల్ కూడా చేంజ్ చేసేశారు. ఇక యువరానర్, ఈ విషయం ఆ చిన్నపిల్లాడి హృదయంలో ఎంత గాయం ఏర్పరిచిందంటే యువరానర్, వాడు స్కూల్ నుంచి పారిపోయాడు. ఎవరో గుండెలు వాడిని కిడ్నాప్ కూడా చేశారు. యువరానర్, అంశుకి కష్టం కలిగిన మాట నిజమే, కానీ అలా జరిగిందా లేదా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. జరిగింది. అంశుని ఎవరో గూండాలు కిడ్నాప్ చేశారు, కానీ వాడిని ఆ గూండాల నుంచి కాపాడింది యశ్వంత్ గారే. యశ్వంత్ గారు ప్రాణాలకి తెగించి అంశుని కాపాడారు. ఈ విషయాన్ని ప్రశాంత్ ఒప్పుకుని తీరాల్సిందే. ఒప్పుకుంటున్నా యువరానర్, ఐ అగ్రీ. అంశుపై యశ్కున్న ప్రేమ మీద నాకు ఇంత కూడా అనుమానం లేదు. తను ఒక మంచి తండ్రి, అంశుని జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాడు. కానీ యువరానర్, ఒక కఠోర నిజం ఏంటంటే బిడ్డను పెంచడానికి ప్రేమ ఒక్కటే సరిపోదు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేనివాడు పిల్లల్ని ఎలా పెంచగలడు? ఆర్తి, నాకు తెలిసినంత వరకు మీ కొత్త భర్త మిస్టర్ యష్ గారికి తన తండ్రి గారు ఇంటి నుండి, ఆస్తి నుండి వారసత్వం కట్ చేశారట. థ్యాంక్ యూ ఆర్తి గారు. ఇక మీరు వెళ్ళి కూర్చోవచ్చు. యువరానర్, నేను యశ్వంత్ గారి తండ్రి సింధ్యా గారిని విచారించాలనుకుంటున్నాను. సూర్యప్రతాప్ సింధ్యా అయిన నేను ప్రశాంత్ భావాలని అంగీకరిస్తున్నాను. నేను నా బిడ్డ యశ్వంత్తో అన్ని బంధాలు తెంపుకున్నాను. అలాగే దీనికి కారణం ఈ అమ్మాయి. క్షమించండి యువరానర్, మధ్యలో మాట్లాడాల్సి వస్తోంది. ఎవరైనా సరే నా భార్య గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మిస్టర్ యశ్వంత్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. నీ కాళ్ళ దగ్గర కూర్చున్నాను చూడు. నాకు నా బిడ్డని ఇచ్చేసే యష్. ఇక ఒంటరిగా నా జీవితాన్ని ఎలా గడపను నేను? ప్లీజ్ నా బిడ్డ నాకు తిరిగి ఇచ్చేయి. ఆర్తి, నువ్వే నా బిడ్డను తిరిగి ఇచ్చేయమని యశ్వంత్కి చెప్పు. నీకన్నీ ఉన్నాయి, భర్త, పిల్లలు, ఆస్తి, అంతస్తు. నా దగ్గర ఏమీ లేవు. ప్లీజ్ నా బిడ్డ నాకు ఇచ్చేయమని చెప్పి, ఇంకేమీ వద్దు నాకు. యువరానర్, యశ్వంత్ దగ్గర అన్నీ ఉన్నాయి యువరానర్. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆర్తి కూడా గర్భవతిగా ఉంది. నాకు కేవలం నా అంశు చాలు యువరానర్. నేను అంశుని బాగా చూసుకుంటాను యువరానర్. నేను ప్రతిజ్ఞ కూడా చేశాను, మరో పెళ్లి చేసుకోను అని. నేను నా బిడ్డ అంశుకి తల్లి, తండ్రి, తాతయ్య, అమ్మమ్మ అందరి ప్రేమను అందిస్తాను. నేను నాకున్న ఆస్తిని వాడి పేరు మీద రాసేస్తాను.
దయచేసి నాకు నా అంచుని ఇప్పించండి. నా అంచుని నాకు ఇప్పించండి యువర్ ఆనర్. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కోర్టు నిర్ణయం తెలపడానికి ముందు అన్షి ఏం కోరుకుంటున్నాడో మనం ముందు తెలుసుకోవాలి. తను సంతోషంగా ఉన్నాడా? ఎవరితో ఉండాలనుకుంటున్నాడు? నిజం ఏమిటంటే అతనికి సింథియా కుటుంబంలో ఉండే అవకాశం దొరికింది. అదే 8-9 months. ప్రశాంత్తో ఉండే అవకాశం తనకి లభించలేదు. నా ఉద్దేశంలో అన్ష్ ఒక రాత్రి ప్రశాంత్ ఇంట్లో గడపాలి. అప్పుడు తన నిర్ణయం ఎవరితో ఉంటే మంచిదనేది తెలుసుకుంటాడు. ఇక రేపు ఈ కోర్టు వాద ప్రతివాదుల వాదనలను, అన్షు వాదనను తెలుసుకున్న తరువాత ఈ కేసులో తన తీర్పును వెలువరిస్తుంది. ఆర్తి వెళ్ళు. నేను ప్రశాంత్కి తల్లినైనా నీకు చెప్తోందేంటంటే, ఏ ప్రశాంత్ అయితే నీకు నీ కుటుంబానికి ఇంత బాధను కలిగించాడో వాడికి ఎలాంటి పరిస్థితి తెస్తావంటే ఇంకెప్పుడు వాడు ఎవరితోనూ ఇలా ప్రవర్తించడానికి కలలో కూడా ఊహించకూడదు. ఆర్తి గారు, మీరు ఎంత మాత్రం అధైర్యపడకండి. నేను మీ వెన్నంటే ఉంటాను. సరే మేడం, మీరు ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఆటో? మేడం, మీరు ఇక్కడ నుంచి కారులో వెళ్ళాలి.
ఒకసారి కారు, ఒకసారి ఆటో. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సర్ప్రైజ్. నువ్వా? ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది. కనెక్షన్ ఏంటి? కట్ అయిపోయింది. ఒకవేళ ఆర్తి గారు ప్రమాదంలో లేరు కదా? డాక్టర్ ప్రశాంత్ వదులు. దయచేసి నా భార్యకు అబార్షన్ చేయండి. ప్రశాంత్ పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్టాప్. ముందు వదులు. ప్రశాంత్ ప్లీజ్. ఆగండి. ఎవరు మీరు? ఏమైంది? ఏంటిదంతా? నేను నా భార్యకు అబార్షన్ చేయించాలి. దయచేసి ఏర్పాట్లన్నీ చేయండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విడిచిపెట్టు. టైం వేస్ట్ చేయకుండా త్వరగా ఏర్పాట్లు చేయండి. అసలు నీకు మైండ్ ఉందా? ఎందుకంత అమ్మాయిని బలవంత పెడుతున్నావు? నిన్నిలా కాదు. ప్రశాంత్ వదులు. చెప్పింది చెప్పినట్టు చేస్తావా? నిన్ను కూడా చంపేయమంటే. నీకు బతకాలనుందా లేదా? వదులు. ఓకే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ముందుగా అమ్మాయి అనస్థీషియా ఇవ్వాలి. త్వరగా కానీ. ప్రశాంత్ వదులు. ప్రశాంత్ యశ్వంత్ గారు ఏంటిది? తొందరగా. ఏం లేదు ప్రశాంత్. ఏంటిది? ఏం లేదు ప్రశాంత్. ప్రశాంత్ నా మాట విని. ఏం చేస్తున్నావు ప్రశాంత్? ఓ జీపీఎస్ డివైస్. నన్ను పిచ్చివాడి చేస్తున్నావా? ఈ ప్రశాంత్ గేమ్స్ ఆడుతున్నావా? ప్రశాంత్ నేను అబార్షన్ ఇంజెక్షన్ ఇవ్వండి. చేయించుకోను. త్వరగా ఇవ్వండి. వదలు ప్రశాంత్. ఇవ్వండి. డాక్టర్ ప్లీజ్. నీ వల్ల కాదు కానీ ఇలా ఇవ్వు. ప్రశాంత్ వద్దు. ప్రశాంత్ ప్లీజ్. ప్రశాంత్ వద్దు. ప్రశాంత్ ప్లీజ్. ఏయ్!
యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు లేవండి. యశ్వంత్ గారు ప్లీజ్ మాట్లాడండి. యశ్వంత్ గారు నన్ను చూడండి. యశ్వంత్ గారు ప్లీజ్ ఒక్కసారి లేవండి. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు మీకేం కాలేదు కదా, ఒక్కసారి చూడండి. యశ్వంత్ గారు ప్లీజ్, యశ్వంత్ గారు లేవండి. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, ప్రశాంత్, ప్రశాంత్, ప్రశాంత్ లే, ప్రశాంత్ కళ్ళు తెరు. ప్రశాంత్, ప్రశాంత్ చెప్పు. అంశు ఎక్కడున్నాడు? ప్రశాంత్, అంశు ఎక్కడున్నాడు చెప్పు. ప్రశాంత్ ప్లీజ్. ప్రశాంత్, అంశు ప్రశాంత్, అంశు ఎక్కడున్నాడు? అంశు ఎక్కడున్నాడు? ప్రశాంత్ ఒక్కసారి కళ్ళు తెరు. ప్రశాంత్, ఒక్కసారి చెప్పు. అంశు ఎక్కడున్నాడు చెప్పు ప్రశాంత్. చెప్పనే చెప్పను. జీవితాంతం మీరిద్దరూ తల్లడిల్లిపోవాలి. నా బిడ్డ అంశు కోసం. లేదు, వాడు మీ ఇద్దరికి ఎప్పటికీ కనిపించడు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అంశు ఎక్కడున్నాడో చెప్పకుండా ఎలా? లేదు ప్రశాంత్ లే.